అమరావతి రీస్టార్ట్స్ పనులకు మరికొద్ది సేపట్లో ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. గత 5 సంవత్సరాల విధ్వంసకర పాలన చూశామని అమరావతి రైతు కోటయ్య తెలిపారు. 2014లో తన 20 ఎకరాల భూమిని అమరావతి రాజధానికి ఇవ్వటం సంతోషంగా ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్కు తాను న్యాయస్థానం దేవస్థానంలో వాడిన నాగలిని బహుకరించడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రపంచ రాజధాని తలదన్నే విధంగా అమరావతి రాజధానిగా ఉంటుందని అమరావతి రైతు కోటయ్యతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. సర్వేగంగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ప్రధాని మోడీ కూడా వచ్చి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు 20 ఎకరాల పొలము ఇచ్చిన కోటయ్య రైతు కూడా ఆహ్వానం కూడా అందింది. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఇటు ప్రధాని మోడీ రీలాంచ్ సభకు కూడా వచ్చారు. తన 20 ఎకరాల పొలం ఎంతో కష్టపడి సంపాదించిన పొలం కూడా అమరావతి కోసం ఇచ్చారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, 2014 నుంచి 19 వరకు మీరు కష్టపడి చేసుకున్న మొత్తం 20 ఎకరాల పొలం అమరావతికి ఇచ్చారు. మళ్ళీ గత 5 సంవత్సరాల్లో ఎన్నో విధ్వంసకర పాలన కూడా జరిగింది. మీరు ఎన్నో పోరాటాలు కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ రీలాంచ్ కార్యక్రమానికి మోడీ వస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మేమైతే చాలా బ్రహ్మాండంగా సింగపూర్ లాగా బాబు గారు మాకు ఏ మాట అయితే భూములు తీసుకునేటప్పుడు ఇచ్చాడో ఆ వాగ్దానం ప్రకారం 9 నగరాలతో ఇది తయారు చేస్తానని ఆనాడే ఇచ్చాడండి. 2014లోనే ఇచ్చాడు. ఆ ఏళ్ళ మేము నమ్మలేకపోయాం ఆయన గారి మాటలు. సరే దైవశాత 2019లో ఓడిపోయాడండి. ఆయన ఓడిపోతే 5 ఏళ్ళు మేము పడ్డ కష్టాలు అంతా ఇంత కాదండి. రాష్ట్ర ప్రజలందరూ చూశారు మేము పడ్డాము. మేము ఊళ్ళో దేవుడి గుడికి పోవడానికి కూడా పోలీసు వారి పర్మిషన్ కావాల్సి వచ్చింది. కనకదుర్గమ్మ గుడికి పోవాలంటే పోలీసు వారి పర్మిషన్ లేదన్నారు. ఏ గుడికి బానీలా ఏ బడికి బానీలా ఊళ్ళో నుంచి ఇంటి ముందు కంపలేశారు. అర్ధరైతులుగా ఇళ్లమేబడితో అరెస్టులు చేశారు. సార్, ఈ గత 5 సంవత్సరాలుగా మహిళలు ఎంతో పోరాటం చేశారు. ఇటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భువనేశ్వరి గారు కూడా గాజులు ఇచ్చిన పరిస్థితి. అమరావతి రైతులకు చాలా అండగా నిలబడ్డారు. మళ్ళీ రీలాంచ్ కార్యక్రమానికి ఇప్పుడు మోడీ వస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటున్నామండి. ప్రపంచ రాజధానిగా ఇది ఒకటి రెండోదిగా ఉంటుంది అనుకునే ఆశ మాకు కలిగిందండి. ప్రపంచంలో రెండో రాజధానిగా ఇది కలిగిద్ది. దీన్ని అంత హైలైట్గా తీసుకెళ్తారనే ఆశ మాకుందండి. జరిగిద్దండి ఇది. ఇప్పుడు 33,400 ఎకరాలు మేము ఇచ్చామండి. ఇంకా 40,000 ఎకరాలు ఇయటానికి సిద్ధంగా ఉన్నారు. బాబు గారి మీద ఉన్న నమ్మకంతో ఇస్తారు. వాళ్ళు కూడా భూములు అన్నీ వస్తాయండి. పరిశ్రమలు అన్నీ వస్తాయి. పిల్లలకు ఉపాధి కలిగిద్ది. ఆ నమ్మకం నేను మొన్నటిదాకా నమ్మలేదండి. చంద్రబాబు గారు మనని మోసపరుస్తున్నాడేమో, 70 ఇచ్చింటే ఆయన తీసుకొని 20 ఇచ్చింటే ఇస్తున్నాడని పిచ్చి భ్రమంలో పడి మేము కొట్టుకున్నామండి. కాదండి, మాకు 25% ఇచ్చిన 20% ఇచ్చినా దాన్ని దగ్గర రేటు దానికి వచ్చిందండి. ఇంకా భూములు తీసుకుంటాడండి, డెవలప్మెంట్ చేస్తారు. వీళ్ళు ముగ్గురు కూటమి ప్రభుత్వం ముగ్గురు కూడా చాలా ముందడుగులో ఉండారండి, చేస్తారని మన నమ్మకం ఉందండి. సార్, ఇదే నాగలి మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బహుకరించిన పరిస్థితి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా పడుతున్నానండి. డిప్యూటీ కలెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి నేను నాగలి ఇచ్చానండి. ఆ నాగలి 2 ఇటు తిరిగా, దేవస్థానం నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం తిరిగా, ఇటు అరసవల్లి దాకా తిరిగానండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచాడు కొత్తంటే నేను నాగలికి గిఫ్ట్గా ఇచ్చానండి. చాలా ఆనందపడ్డాడు, ఆయన ఆనందపడ్డాడు, నేను కూడా ఈరోజు ఆనందపడుతున్నా. ఎందుకంటే ఆ నాగలి చాలా క్వాలిటీ గల నాగలి ఆయన గారికి ఇవ్వాలనుకుని ఇచ్చానండి. మేము పడ్డ కష్టానికి ఆయన ఏకైకంగా చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఒక్కడే ముందుకొచ్చి నేను చంద్రబాబు గారితో కలిసి ప్రయాణం చేస్తా, మేమిద్దరం పొత్తుగలుగుతున్నాము అని హామీ ఇచ్చిన మనగాడు ఆయనేనండి. రాష్ట్రానికి ఒక చుక్కానిలాగా నిలబడ్డాడు ఆయన చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు. చాలా వర్క్ చేశారండి. ఆ మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిలబడ్డాడు, సాధించారు. రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వైఎస్ఆర్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారండి. మరి ఆ రకంగా మేము ముందుకెళ్ళామండి. కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. మాకు ఆ నమ్మకం ఉంది. ఇది దేవత లేని రాజధాని. ఈ భూమి మీద పుడతవే మేము ఒక వరంతో పుట్టామండి. ఒక భగవంతుడి వరంతో పుట్టాము. ఈ గడ్డ అటువంటిది. కానీ ఎన్ని అమాంఛనాలు వచ్చినా ఎవరూ మేము తునకలా ఒలకలా దెబ్బలు తిన్నాము. శాంతి మార్గాన్ని మేము చేసాము తప్ప ఎక్కడ గవర్నమెంట్ రూపాయి ఆస్తులు మేము ఎక్కడ ధ్వంసం చేయలేదు. ఆయన చేశాడు. గత 5 సంవత్సరాలుగా శ్మశానం అన్నారు, అమరావతి శ్మశానం అన్నారు. మంత్రులందరూ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. ఇటు చంద్రబాబుని కూడా చాలా అనేక ఇబ్బందులు పెట్టారు. దానికి ప్రతి పోరాటంగా ఇవాళ రీస్టార్ట్ తలదన్నేలాగా ఉండబోతుందా? ఉంటుందండి, తప్పనిసరిగా అండి. ఆయన పగ సాధించాడు తప్ప ప్రజాపాలన చేయలేదు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇస్తే వచ్చాడు, ప్రజాపాలన చేయలే. ప్రజల మీద ఉన్న పగను తీర్చుకున్నాడు తప్ప ప్రజలు చేయలేదుగా.
ఎన్నేళ్ళు 5 ఏళ్ళు ఒక పదవి అనేది ఒక 5 ఏళ్ళు 5 ఏళ్ళలో నువ్వు చేసిన పనులు శాశ్వతంగా ఉంటాయి. ఇది శాశ్వతంగా నువ్వు మచ్చబెట్టుకున్నావు. 3 రాజధానులు అనేది తీసుకొచ్చి ఇంత ఆగం చేసి ఈ రైతులందరినీ మానసిక క్షోభ పెట్టి ఇంత ఆగం చేసావండి. ఇదే కొనసాగితే నువ్వు ఆ 3 రాజధానులు అనుకున్నగా ఉంటే నీకు ఎంత బాగుండేది. అది పోగొట్టుకున్నాడు ఆయన గారు. సార్ అదేవిధంగా చంద్రబాబును మొన్న మీరు కలిశారు, మీ డిమాండ్లు ఏమైనా చెప్పారా ఆయనకి? అంటే ఇప్పుడు మీరు ఇది అమరావతిని పార్లమెంట్లో ఒక ఇవ్వమని కూడా ఏమైనా చెప్పారా ఏంటి? ఆయన ఎలా స్పందించారు చంద్రబాబు గారిని అడిగామండి మేము. ఇది ఇప్పుడు వరకు గజెట్ నెంబర్ పడలా, గజెట్ నెంబర్ చేయండి. మరి రైతు భూమి ఇచ్చి గాలిలో ఉన్నాడు. మాకేంటి పరిస్థితి, మళ్ళీ అవతలకి వెళ్తున్నాం, మా పరిస్థితి ఎట్లా ఉంటుంది, మేమేమైపోతాం అని అడిగామండి. గజెట్ నెంబర్ తెస్తానన్నాడు, అభివృద్ధి తెస్తానన్నాడు. ఇదిగో నేను జరగబోయేది ఇట్లా ఉంటుంది, మీరు అపోకపడబాకండి అన్నాడు. మాకు భరోసా ఇచ్చాడండి. ఆ భరోసా మాకు నమ్మాము. అదే నమ్మకంతో మేము ముందుకు నడుస్తున్నామండి. చాలా ముందుకు పోద్ది. జై అమరావతి, జై జై అమరావతి. ఏది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పి గతంలో 5 సంవత్సరాలు ఎన్ని విధ్వంసకర పాలన చేసినా సరే తమకు ఏదైతే అమరావతిలో పోరాటం చేసిన రైతులకు తమకు చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా ఉన్నారు కాబట్టి తాను నాగలి బహుకరించాను. అదొక గిఫ్ట్గా కూడా చంద్రబాబు జైల్లో పెట్టినప్పుడు కూడా ఒక ఏకైక మొగాడిగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారని చెప్పి కూడా ఇక్కడ కోటయ్య అయితే చెప్తున్నారు. తనకు ఉన్న బాండింగ్ 20 ఎకరాలు ఏదైతే తను కష్టపడి సంపాదించుకున్న భూమి అమరావతి కోసం ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ప్రపంచ తన రాజధానిగా అమరావతి ఉంటుందని కూడా ఇక్కడ కోటయ్య అయితే చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, అమరావతి నుంచి.